హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే ఇంకో ముగ్గుతో ముందుకు వచ్చేసానండి. ముగ్గు కూడా చాలా ఈజీ అండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. వేసి చూపిస్తాను, మీరు చూసి నేర్చుకోండి అమ్మా. వెల్కమ్ టు సుబ్బలక్ష్మి రంగోలీ ఛానల్. అంతేనండి, ముగ్గు అయితే చాలా ఈజీ అండి. ముందు 3 చుక్కలు 3 వరుసలు ముగ్గు నేర్చేసుకుంటే తర్వాత ఎంత పెద్ద ముగ్గు అయినా సరే మనం వేసేసుకోవచ్చండి. ఈ మెలికల ముగ్గుల్లో ఉన్న స్పెషాలిటీ అదేనండి. ముందు చిన్నగా నేర్చుకుంటే తర్వాత ఎంత పెద్దగా అయినా వేసుకోవచ్చు. మన వాకిల్ని బట్టి, మన ఓపికని బట్టి ఎంత పెద్దగా అయినా వేసుకోవచ్చండి. ముగ్గు అయితే చాలా బాగుంటుంది. వింటున్నారా? మా జామ చెట్టు మీద పక్షుల కిలకిలలో పొద్దున్నే ఆ కోడి పుంజు కోత, పక్షుల కిలకిలలో భలే ఉంటుందండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మాది పల్లెటూరు కదా. పల్లెటూరు అంటేనే పచ్చదనం, పచ్చదనం అంటేనే పక్షుల కిలకిలలు. ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడికి వచ్చి వెళ్తాయి కదండి. మా జామ చెట్టు మీద అయితే చిలకలు వస్తాయి, ఉడత కూడా వస్తుందండి. ఉడత ఎక్కువ జామ పళ్ళని కొట్టేస్తుంది ఈ మధ్యన అయితేను. సరిగ్గా వీడియో తీద్దాం అనుకునేసరికి కుర్రమంటుంది. అది అంటే మీకు చూపించలేకపోతున్నాను. అదనమాట అండి పచ్చదనం అంటే. ఇటువంటి పేడ కళ్ళాపి కూడా మా పక్కింటి వాళ్ళ గేదె దగ్గరికి వెళ్ళి పేడ తీసుకొచ్చి కళ్ళాపి వేసి నేను ముగ్గేస్తానండి. అదనమాట అండి విషయం. చూసారా? ముందు అలా బాక్సులు లాగా పెట్టేసుకుంటే తర్వాత ఇలా మధ్యలో బాక్సులు వస్తాయండి. అలాగా చాలా ఈజీ అండి. మీకు ఈజీగా ఉండడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను. లేదంటే నేను ఒక పక్క స్టార్ట్ చేస్తే ఆ పక్క పూర్తిగా పెట్టేసి మిగతా పక్కనే పెడతానండి. లేదు, మీకు అర్థం అవ్వడం కోసం ఇలా విడివిడిగా ఏ బాక్స్గా బాక్స్ వేసి చూపిస్తున్నాను. బాగా చూసి అబ్జర్వ్ చేసి వేసుకోండి. వేసుకుంటే తెలుగులో గిళ్ళు ఎంతో అందంగా ఉంటాయండి. శుక్రవారం పూట ఇలాగా పచ్చటి కళ్ళాపి చల్లుకుని, అంటే కళ్ళాపి వేసుకునే అవకాశం లేదంటే ఎక్కడ కడుక్కుంటాం కదండి, కడిగేసుకుని చక్కగా ఇలా మెలుగులు ముగ్గు వేసుకుంటే చాలా అందంగా ముగ్గు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సుబ్బలక్ష్మి రంగోలీ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.